వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడుల ఘటనలో పోలీసులు సీరియస్గా ఉన్నారు. నిన్నటి దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. దాడులకు పాల్పడ్డ 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే ఇష్యూపై మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ రివ్యూ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. లగచర్లలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు అధికారులపై దాడి, వాహనాల ధ్వంసం ఘటనను నిరసిస్తూ టెస్రా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై దాడులకు నిరసనగా వికారాబాద్ జిల్లాలో ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించారు. నిరసనకారుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మాది ఇక్కడ ప్రాబ్లం ఉందంటే మేము ఇక్కడనే బతున్నాము. మాకేం ఆధారం లేదు. ఈ భూమి మీద దున్నుకొని ఇదే పంట మీద వేసుకొని ఇదే వేసమో ఎద్దో బర్రెనో గొర్రెనో అనుకొని బతున్నాము. ఈవెన్ పోయిన తర్వాత మేము ఎట్లా బతకాలి, ఎక్కడ కూలి పని చేసుకోవాలి, ఏం చూడలేం పనులు వాళ్ళము. ఈ తరాల నుంచి బతుకున్న వాళ్ళం మేము. ఎందుకంటే మా పెద్దోళ్ళ నుంచి బతుకున్న వాళ్ళు ఇప్పుడు అదే మా ముసలి కాళ్ళ నుంచి ఇక్కడ బతుకున్న వాళ్ళము. మాకంతా ఇది పోతే మేము ఎట్లా బతకాలి, ఈ బతుకు కోసం మేము ఇట్లా బాధపడేది. మేము ఇక్కడ ఉండేది ఈవెన్ పోయిన తర్వాత ఎక్కడ పోయి బతకాలి మేము. మాకు ఏం ఆధారం లేదు. మేము గొర్రెనో మేకనో బర్రెనో దూడనో ఏదో వేసుకొని నడుపుకొని బతున్నాం. పైన అవన్నీ కాసుకొని ఈవెన్ అయిన తర్వాత ఎట్లా పోయి బతకాలి సార్ మేము? మా బతుకేమో కావాలి సార్. నేను ఇప్పుడు సార్ పాలేసుకొని నాకు బర్రెలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. లగచర్లలో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి దురదృష్టకరమన్నారు. ఉద్దేశపూర్వకంగానే లోకల్ బీఆర్ఎస్ లీడర్ సురేష్ కలెక్టర్ను తప్పుదోవ పట్టించి గ్రామంలోకి తీసుకెళ్లాడని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నాలపై కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ యూత్ లీడర్ బేగమోని సురేష్, అతను మండల్ యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్, అతను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ని తప్పుదోవ పట్టించి ఎక్కడైతే మూకుమ్మడిగా దాడి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్తో పాటు అధికారులందరినీ కూడా ఎక్కడైతే పబ్లిక్ హియరింగ్ చేయాలనో అక్కడ కాకుండా వేరే ప్రదేశానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, తాను ప్రజల దగ్గరికి వెళ్ళాలి వినాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు మూకుమ్మడిగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇతను బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కాబట్టి ఇతనికి బీఆర్ఎస్ నాయకులకు గట్టి సంబంధాలు ఉన్నాయి. 4 నెలల క్రితమే ఇతన్ని అపాయింట్మెంట్ చేసినారు బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కానీ మాకు సమాచారం ఉంది. దీనిపైన ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా అధికారులపైన దాడి చేసిర్రో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీయే కాదు, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకుంటుంది ప్రభుత్వం. అక్కడ ఒక 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అన్ని రకాల పరిశ్రమలు కూడా అక్కడికి తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని ఈరోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అభుత్వ కల్పనలు ప్రచార మాధ్యమాలలో ప్రచారం చేస్తూ వాళ్ళు ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం లోపల మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తతతో ఉండి ఎక్కడికక్కడ తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం.